you're going to meet someone like you, maybe your life partner. You're going to meet someone like you, maybe your life partner. Age 20, seat 61. ప్రీతి సీట్ 60, వయసు 18. రండి, కూర్చోండి. అమ్మయ్యా, రారా కూర్చో. ఊరికే చేతిలో పూండా రాకపోతే ఏదైనా మోసుకు రావచ్చుగా. నువ్వు కూడా 30 సంవత్సరాల నుంచి ఊరికే ఉన్నావు కదా. అది మా నాన్న అడిగి అడిగాను. ఏం చెప్పాడు? నువ్వు దేనికి పనికిరాని చవటం అని చెప్పాడు. తీసుకోవే. ఈ ట్రైన్ మన ఊరు ఎప్పుడు చేరుతుంది? రైలు పట్టాలని అడగాలి, ఎవరో తెలుస్తుంది. ఓ పని చేయరా, రైలు పట్టాల మీద తలపెట్టు, అప్పుడు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. అవును, మీరేంటి ముంబై చూడడానికి వచ్చారా? అది కాదు, మేమిద్దరం బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొనడానికి వచ్చాం. థు, కాదు బాబు, ముంబైలో మా పెద్ద బామ్మర్ది ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వస్తున్నాం. పెళ్లిళ్ళు దైవ నిర్ణయాలంటారు. ఆ విషయంలో మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనుకోండి. మా అన్నయ్య గారింట్లోనే సంబంధం కుదిరింది. ఏమ్మా, నువ్వు మీ పెద్దవాళ్ళు చూసి సంబంధం చేసుకుంటావా, లేకపోతే నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? తెలీదండి. మీ దేవురు బాబు? మాది హైదరాబాద్ అండి. మరి ముంబై నుంచి వస్తున్నావేంటి? పై చదువుల కోసం అమెరికన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నానండి. ఆ అయితే చదువు అవ్వగానే ఉద్యోగం, ఉద్యోగం రాగానే పెళ్ళన్నమాట. ఇంకా ఏం తెలీదండి. చూడు బాబు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఒక్కడవే వింటున్నావు ఆ పాటలు. కాస్త బయట పెడితే మేము కూడా వింటాం కదా. ఇవి పాటలు కాదండి, క్రికెట్ కామెంటరీ. 2 balls 8 runs కొడితే ఇండియా విన్ అయిపోతండి. ఓ, అదే డబ్బులు తీసుకొని ఓడిపోతుంటారు. ఆ గేమే ఇది. ఎవరో ఒకరాలు చేశారని మొత్తం క్రికెట్ ని లోకుగా మాట్లాడకండి. Yes, India win. Yes. ఇదిగో. అప్లై చేశాను రా, కానీ ఆ ఉద్యోగం నాకు రాలా. అది నీ కర్మ. అరే టికెట్స్ ప్లీజ్. ఏమే టికెట్లు? Excuse me.
ముందు తిని అందరినీ కలవాలా? ఇదిగో. చాలా సంతోషం బాబు. మీ కంపెనీతో మాకు అసలు ప్రయాణం చేసినట్టే లేదు. వస్తాం బాబు. మంచిదండి. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా కలుద్దాం. బాబు. ఉంటానండి. एक बूंद भी पानी नहीं आ रहा। क्या सरकार है भाई? Tickets, please.
ఈ ఉంగరం ఎవరిది? మీదా? ఎవరన్నా పారేసుకున్నారేమో చెక్ చేసుకోండి. ఆ అమ్మాయిదే. మీలా వయసులో ఉన్నవాళ్ళు ఇలాంటివి అయితే ఈజీగా మిస్ చేసుకుంటారు, కానీ మనసుకు నచ్చిన వాడిని అయితే మిస్ చేసుకోరు కదా. అవునండి. అవునండి. హైదరాబాద్ ఎన్ని గంటలకు చేరుతుంది? 4:30. టికెట్ అమ్మయ్య, ప్లీజ్. ఇంకా 2 గంటలే. బాబాయ్ స్టేషన్ వచ్చేస్తుంది లే. నవ్విన అందంగా ఉంది, విసుక్కున్న అందంగా ఉంది. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. నాకేమైంది? అతడి వంక చూడకుండా ఉండలేకపోతున్నాను. ఒకసారి పలకరించొద్దామా? మరి సైడ్ కొడుతున్నాను తప్పుగా అనుకుంటే ఛే, నేను అక్కడ చూడకుండా ఉండాల్సింది. నేను మాట్లాడినా తను మాట్లాడకపోతే తను ఏమనుకున్నా పర్లేదు. స్టేషన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడరా. హలో రే, ఛాన్స్ మిస్ చేయకు. అన్నీ తీసుకున్నావుగా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పిలిచారా? అవును. ఇంకాసేపట్లో స్టేషన్ వచ్చేస్తుంది కదా. అవును, ప్రయాణం చేసినట్లే అనిపించలేదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అవును, మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు? తెలీదు. అన్నయ్య పోలీస్ ఆఫీసర్. ఒక వారం రోజుల ముందే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. మా వాళ్ళంతా నాకంటే ముందే వచ్చేసారు. నాకు కాలేజ్లో టీసీ వల్ల లేట్ అయింది. వెళ్ళగానే డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. అవును, మీరేం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అది కంప్లీట్ అవగానే అమెరికాలో మాస్టర్స్ చేద్దామని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నాను. అంటే మీరు అమెరికాలో సెటిల్ అవుతారా? అలా ఏం లేదండి. ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయడం వల్లే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తున్నాను. అయిన వాళ్ళందరినీ వదులుకుని నేను ఒక్కడిని దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. అవును, మనసుకు దగ్గరైన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. మన ఇద్దరికి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి కదా. అవును. నైస్ మీటింగ్ యు. థ్యాంక్ యూ. మీరు హాయ్ ప్రీతి, హాయ్. ఇటువైపు త్వరగా రా. హలో ప్లీజ్. హలో తప్పకమ్మా. ప్రీతి వెయిటింగ్. ఎన్నిసార్లు పిలవాలి? హాయ్. నేను వస్తానని అనుకోలేదు. ఇంత అర్జెంట్గా ఎందుకు బయలుదేరావు? ముందుగా చెప్పుండొచ్చు కదా. ఏంటి ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు? త్వరగా రా. ఎందుకు అంత తొందర? ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది, త్వరగా వెళ్ళాలి. అన్నయ్య రింగ్ పడిపోయింది. ఇప్పుడే వచ్చేస్తాను. ప్రీతి, ప్రీతి, ఏ, ప్రీతి.
ఏం చూస్తున్నావు నాన్న? కొత్త కొత్తవి చూస్తున్నాను నాన్న. కొత్త కొత్తవేమిట్రా? అది కాదు నాన్న, డిస్కవరీ ఛానల్ లో కొత్త కొత్తవి చూపిస్తున్నారు. అందులో అన్ని పాతవే చూపిస్తారు కదా నాన్న. లేదు నాన్న, అప్పుడే కదా సైన్స్ నాలెడ్జ్ పెరిగేది. వెరీ గుడ్. ఎప్పటికైనా నువ్వేరా నా పేరు నిలబెట్టేది. రేయ్, ఉన్న పనులన్నీ మానేసి టాప్ టు బాటం రోజు అదే ఛానల్ చూడు. వదలకుండా చూస్తాను నాన్న. గుడ్ బాయ్. ఏం నాన్న ఇది? వచ్చి వారం రోజులైంది, ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఇల్లు అయితే మంచిదే సెలెక్ట్ చేశారు కానీ నీట్గా లేదని బాధ ఎవరికి లేదు. బాధ మీ అమ్మ విషయంలోనే నాది రాంగ్ సెలక్షన్. అప్పుడే నేను బాధపడలేదు. 100% కరెక్ట్ మామయ్య. వదిన, నా సామాన్లన్నీ ఇందులోనే ఉన్నాయి, కొంచెం నువ్వు సర్ది పెట్టచ్చు కదా. ఏ నాన్న, నీకు పని ఏం లేదుగా, కాస్త హెల్ప్ చేయొచ్చుగా. బుద్ధి తక్కువ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రతివాడు పని లేదని దెప్పి పడవడమే. ఒక్కసారి నా ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి, ఇండియాలో నేనే గ్రేటెస్ట్ మ్యాన్. ప్రతి ఇంట్లోనూ నా ప్రాడక్టే ఉంటుంది తెలుసా. ఉదయం 5 గంటలకు సీఎం గారి ప్రోగ్రామ్ సార్. మీరు 4 గంటలకల్లా వచ్చేయండి. ఎస్ సార్. సార్, ఇవి ఐజీ గారి తోటలోని ములక్కాయలు మీకు ఉపయోగపడతాయని పంపించారు. ఏవండి, మన సంగతి మీ ఐజీ గారికి కూడా తెలిసిపోయిందన్నమాట. యు మే గో. అన్నయ్య, రైల్వే స్టేషన్ నుంచి కేసు అంటూ సిన్సియర్ గా వెళ్ళిపోయావు. అంత అర్జెంటా? అదేం కాదమ్మా, ఓ చిన్న ప్రాబ్లం. ముంబైలో అయితే రౌడీ ఇబ్రహీం, ఇక్కడ ఎవరు? అబ్రహం. అబ్బా కదరా నీ అబ్బా. అబ్బా ఊరుకో నాన్న. అమ్మ కరెక్ట్ గా ఉంటే మీరు కరెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇంతకీ అమ్మ ఇది టీవీలో ఒక. Good evening, everybody. Today's tele shopping special products. మీ దుమ్ము దులుపడానికి. అయ్యో సారీ, మీ ఇంటికి పట్టిన దుమ్ము దులుపడానికి ప్రవేశపెడుతున్న కువకాస్ వాక్యూమ్ క్లీనర్. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఇల్లాలు దీన్ని ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇది బట్టలకు చాలా ఉపయోగం. ఇది ఉంటే మీకు చీపురు కట్ట దెబ్బలు కూడా తగ్గుతాయి. దీని వేళ కేవలం 3,999 రూపీస్ మాత్రమే. చీపురు దెబ్బలు తినే భర్తలకు డిస్కౌంట్ కూడా ఉంది. అక్కడ చూడండి నా ఐశ్వర్యరాయిని టీవీలోనే షాపింగ్ పెట్టేసింది. వచ్చిన వారం రోజుల్లోనే తనకు నచ్చిన జాబ్ సెట్ చేసేసుకుంది. టీవీల వల్ల సినిమాలే మూసేశారు అనుకున్నాం, ఈవిడ దెబ్బకి బడ్డీ కొట్లు కూడా మూసేసేలా ఉన్నారు. అవునా, నీ ప్రాజెక్ట్ కూడా టెలి షాపింగ్ లో. వెరీ గుడ్ ఐడియా. ఎలాగైనా మీ అమ్మకి రికమెండ్ చేయరా బాబు. నువ్వెక్కడికే? నాన్న, మీ ప్రాజెక్టు టామీ వాళ్ళ అప్సెట్. ఏడిసా వెదవా, సక్సెస్ రా. ఇది టామీ కోసం చేసిన టాయిలెట్. ఏమే పప్పి.